రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 12 మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా ఒక కార్పొరేషన్తో పాటుగా 11 మున్సిపాల్లో కూడా కౌన్సిలర్లంతా అవిశ్వాస తీర్మానం లేఖలను కలెక్టర్లకు అందించడం జరిగింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 చోట్ల జగిత్యాలలో మున్సిపల్ చైర్పర్సన్కు వ్యతిరేకంగా స్థానిక ఎమ్మెల్యేకు లేఖ ఇవ్వగా, మరోవైపు హుజరాబాద్లో కూడా కౌన్సిలర్లంతా కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కలెక్టర్కు లేఖ ఇవ్వటం జరిగింది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ప్రత్యేకమైన పొలిటికల్ స్టోరీ. రాష్ట్రంలో మున్సిపల్ అవిశ్వాస తీర్మానాలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడి రాజుకున్నాయి. పలు చోట్ల కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల పాలక వర్గాలు ఉండగా అందులో 12 చోట్ల కౌన్సిలర్లు తిరుగుబావుట ఎగురవేశారు. ఇందులో ఒక కార్పొరేషన్తో పాటుగా 11 మున్సిపాలిటీల్లో పాలకవర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అవిశ్వాసం ప్రవేశపెట్టాక 30 రోజుల్లో పాలకవర్గం సమావేశపరచవలసి ఉంటుంది. అవిశ్వాసం నెగ్గితే మరోసారి పాలకవర్గాన్ని సమావేశపరిచి కొత్త మున్సిపల్ చైర్పర్సన్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీ పాలక వర్గాలు 3 సంవత్సరాల పాలన కాలాన్ని పూర్తి చేసుకున్నాయి. దాంతో పలుచోట్ల అవిశ్వాస తీర్మానాలకు తెరలేచింది. వాస్తవానికి మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక సమయంలో తీవ్ర పోటీ నెలకొంది. ఆ సమయంలో 2 బలమైన నేతల అవగాహన మేరకు పాలకవర్గ సమయాన్ని చెరో సగం సంవత్సరాలు పాలించేందుకు అనధికార ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే చాలా చోట్ల అవగాహన మేరకు పదవి వదలాల్సి ఉన్న చైర్పర్సన్లు ససేమిరా అంటున్నారు. మరికొన్ని చోట్ల చైర్పర్సన్లపై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి ముందుకొచ్చారు. ఇలా పలు కారణాల చేత అవిశ్వాసాలకు దారి తీశాయి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ 2 మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల రగడ నెలకొంది. తాజాగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోనూ అసమ్మతి నెలకొన్నట్టు సమాచారం. ఇక జగిత్యాల జిల్లా మున్సిపల్ పాలక వర్గంలో అసమ్మతి నెలకొంది. అక్కడ 27 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ బోగస్ శ్రావణికి వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని ప్రకటించారు. ఆమెను చైర్పర్సన్ పదవి నుంచి తొలగించాలంటూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కు లేఖ అందించారు. తాము పనిచేయలేమంటూ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బోగస్ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేనే కుట్రపూరితంగా ఈ అవిశ్వాసాన్ని నడిపిస్తున్నారని ఆమె ఆరోపించారు. అనంతరం కలెక్టర్కు రాజీనామా సమర్పించగా ఆయన దాన్ని ఆమోదించారు. ఇలా జగిత్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ల మధ్య విభేదాలు పొడచూపాయి. మరోవైపు బోగస్ శ్రావణికి ప్రతిపక్షాల మద్దతు లభిస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సైతం బోగస్ శ్రావణిని కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు. మరోవైపు హుజరాబాద్ మున్సిపాలిటీలో ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హుజరాబాద్ మున్సిపాలిటీలో 30 డివిజన్లు ఉండగా అందులో మున్సిపల్ చైర్పర్సన్ గంధి రాధికకు వ్యతిరేకంగా 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రకటించారు. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ చేసిన సంతకాలతో కలెక్టర్ కార్యాలయంలో లేఖ ప్రతిని అందించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కౌన్సిలర్లను కలుపుకొని పోవడం లేదని ఆరోపించారు. హుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసిన 3 రోజులకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలన్నీ అధికార పార్టీకి ఇబ్బందిగా మారాయి. అసమ్మతి కౌన్సిలర్లను పిలిపించుకుని అధిష్టానం మాట్లాడి బుజ్జగించింది. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ గంధి రాధిక హైకోర్టును ఆశ్రయించింది. అవిశ్వాస తీర్మానంపై కోర్టు స్టే విధించినట్టు గంధి రాధిక చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో రాజకీయ రగడ ఏర్పడడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఈ అంశం తలనొప్పిగా మారింది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ ఏడాది రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు కొంత ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాకు సంబంధించిన నేతలు అసంతృప్త నేతలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అవిశ్వాసాలపై కౌన్సిలర్లు వెనక్కి తగ్గడం లేదు. ఈ అంశాన్ని ఇప్పుడు ఇలాగే వదిలేస్తే మునుముందు మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమస్యపై అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా సుల్తానాబాద్ మున్సిపల్లోనూ కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసంతో ఉన్నట్టు తెలిసింది. అయితే వారు ఇంకా అధికారికంగా అవిశ్వాసాన్ని ప్రకటించలేదు. రహస్యంగా క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రాష్ట్రంలో మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానాంశం ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ అంశం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే రంగంలో దిగినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్త కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఒకచోట కాకుండా రాష్ట్రంలో దాదాపుగా
12 చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ అంశాన్ని కొంచెం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఎన్నికల సంవత్సరం కావడంతో కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.